నమస్కారం, ఏఆర్ న్యూస్కి స్వాగతం. నేను కుమారి. ఈనాటి వార్తల వివరాలు ఎలా ఉన్నాయి? ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే గుడిశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం 1-2 డిపోలకు నూతనంగా 25 బస్సులు బుధవారం కూటమి ప్రభుత్వం అందించింది. ఈ బస్సులను ఎమ్మెల్యే గుడిశంకర్ ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు త్వరలో 42 కొత్త బస్సులు రానున్నాయని, తొలుత 25 బస్సులు వచ్చాయన్నారు. ఇందులో ఇంద్ర ఏసీ బస్సుతో పాటు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించనుందని స్పష్టం చేశారు. దీనికోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో కనీసం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసులు నడిపి ప్రయాణికులకు అవస్థలకు గురి చేశారన్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని శంకర్ స్పష్టం చేశారు. నూతన బస్సులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు గత 5 నెలలుగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మార్చులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి దాదాపు 42 బస్సులు కొత్తవి రావడం జరిగింది. దాంట్లో 25 బస్సులు శ్రీకాకుళం 1-2 డిపోకి రావడం జరిగింది. దీంట్లో పల్లె వెలుగు కానీ, అలాగే ఎక్స్ప్రెస్ కానీ, సెమీ లగ్జరీ కానీ, సూపర్ లగ్జరీ, ఒక ఇంద్రా కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చేపట్టాలంటే వాళ్ళకి ముందు ఏదో మొక్కుబడిగా మనం పథకం ప్రారంభించే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కనీసం రిపేర్ కూడా చేసిన పాపాన పోలేదు. అన్ని బస్సులు కూడా మొత్తం ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను పెట్టేయడమే, ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను తోసేయడమే. అదే పరిస్థితి వచ్చింది, కానీ రిపేర్ చేయలేదు. కొత్త బస్సు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలుగా ఈ డిపోకి ఒక్క కొత్త బస్సు వచ్చిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు హయ్యర్ బస్సులతో పాటు ఆర్టీసీ తరపున కూడా బస్సులు కొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరికీ సౌకర్యార్థం మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేసి కొత్త బస్సులు ఇచ్చి ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర రవాణా శాఖ మార్చుల వారికి, మంత్రివర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే గుడిశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయని, వాటికి సంబంధించి భూముల వివరాలు సమగ్రంగా తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. కొన్ని దేవాలయాల్లో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ చేస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైతే వాటిని చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. అరసవల్లి దేవాలయంలో ప్రసాదం స్కీమును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించామని ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. శ్రీకూర్మం అరసవల్లి పుష్కరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామన్నారు. సమావేశంలో అరసవల్లి, శ్రీకూర్మం, ఉమారుద్ర కోటేశ్వరాలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి ఉన్న గవర్నమెంట్ ఎండోమెంట్ అండర్లో ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపు 22 టెంపుల్స్ 5 lakhs అబోవ్ ఇన్కమ్తో ఉన్నాయి. అలాగే టోటల్ ఎండోమెంట్ అండర్లో 88 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ల్యాండ్స్ గవర్నమెంట్, అదే టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, అలాగే ఇనామ్ సర్వీసెస్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి.
కొన్ని దగ్గరలో డిస్ప్యూట్స్ కూడా కొన్ని ఉండడం జరిగింది. దానిపైన కూడా చర్చించాం. అలాగే ప్రతి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఏ రోజు ఫెస్టివల్స్ అవుతాయి, ఆ ఫెస్టివల్స్ని మనం ఇంకా హైలైట్ చేసి అక్కడ గ్రామస్తులు కానీ ఆ ఏరియా ఉన్న అందరినీ కలుపుకొని వాళ్ళ భాగస్వామితో దీన్ని ఎలాగ ఇంకా డెవలప్ చేయగలము, అలాగే ప్రతి ఫెస్టివల్ని బాగా చేయడం, అలాగే ఏవైతే ల్యాండ్స్ ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో, ఆక్రమణకు అయ్యాయో వాటి మీద కోర్టు కేసులు ఇంకా ముందుకెళ్ళి వీలైనంత త్వరితగతిన అవి పూర్తి చేసుకొని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాలను అన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే అరసవల్లి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద మొన్న తయారు చేసాం. దానికి కేంద్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళంతా ఆధ్వర్యంలో మొన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేటప్పుడు రివ్యూ చేయడం జరిగింది. ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి టెంపుల్ డెవలప్ చేయడానికి కోసం అది ఒకటి నిర్ణయం జరిగింది. అలాగే ఏదైతే మనకు రథసప్తమి ఫంక్షన్ ఉందో దాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసిన ప్రభుత్వం, త్వరలో ఉత్తర్వులు వెలువడుతున్నాయి. దానికి ఏంటి అనేది ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఒకటి జరిగింది. అలాగే శ్రీకూర్మం, అరసవల్లి రెండు టెంపుల్స్కి ఉన్న ట్యాంక్ పుష్కరణలు కూడా ఎలా చేయాలి, సిజిఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన 2 కోట్ల రూపాయలు శ్రీకూర్మం, అలాగే 4 కోట్లు అరసవల్లిది, దాన్ని మళ్ళీ రీయాక్టివ్ చేసి మళ్ళీ టెండర్స్ని ఫైనలైజ్ చేయడానికి కోసం అదొకటి డిస్కషన్ నడిచింది. ఇంకా అలాగే ఏంటి ఎంత ఆదాయం వస్తుంది, దీనికి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ సమగ్రమైనటువంటి రిపోర్ట్ని తయారు చేయమని చెప్పాం. తర్వాత అందరం కూర్చొని మళ్ళీ దీన్ని ఎలా చేయాలి, ఇంకా మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న దేవస్థానాలన్నింటిని ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే దేవస్థానాన్ని ఎలా డెవలప్ చేయాలని దీనిపైన ఈరోజు డిస్కషన్ జరిగింది. సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బలరామ క్షేత్రంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారికి కార్తీక మాసం ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ప్రదోషకాల అనంతరం స్వామివారికి నిర్వహించే మహాహారతి కార్యక్రమం బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామూర్తి శర్మ, ఆరవల్లి చంద్రశేఖర శర్మల ఆధ్వర్యంలో భక్తుల జన సంద్రమ నడుమ శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీకాకుళం నగరంలో చిన్న చినుకు పడితే ప్రధాన కూడల్లో నీరు నిల్వ ఉండిపోయే పరిస్థితులు ప్రతిరోజు పౌరులు ఎదుర్కొంటున్నారు. వీటికి శాశ్వత పరిష్కారంగా ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న మురుగు కాలువ ప్రవాహం సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలను ఎమ్మెల్యే గోండి శంకర్ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని గెయిన్నెట్ జంక్షన్ వద్ద ప్రధాన కాలువ నుంచి మురుగునీరు ఆటంకం లేకుండా వెళ్లేందుకు చేపడుతున్న పనులను దగ్గరుండి ఆయన బుధవారం పర్యవేక్షించారు. శ్రీకాకుళం నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా సాఫీగా ప్రవహించే వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద కాలువలపై బరువైన పలకలు స్థానంలో కవర్ స్లాబ్ల ఏర్పాటుకు సూచనలు చేశారు. దీనివలన మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగితే సులువుగా వాటిని తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత పాలకులు ప్రజల వసతులు కల్పించేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడం ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేశాయని ఎమ్మెల్యే అన్నారు. వాటన్ని పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ నూతన శాఖ ప్రారంభోత్సవం జరిగింది. స్థానిక జగజ్జనని థియేటర్ ఎదురుగా బలరాం నగర్ పాతపట్నంలో కెనరా బ్యాంక్ నూతన శాఖను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ సర్కిల్ హెడ్ విజయవాడ సిజే విజయలక్ష్మితో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ వినోద్, డివిజనల్ మేనేజర్ విజయనగరం వి వంశీరెడ్డి పాతపట్నం కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా పాతపట్నం కెనరా బ్యాంక్ సిబ్బంది, వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా సిజే విజయలక్ష్మి దీప ప్రజ్వలన కావించి రిబ్బన్ కట్ చేసి
బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ నుండి వచ్చిన జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ సిజి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కెనరా బ్యాంక్ బ్రాంచులు దిగ్విజయంగా నడుస్తున్నాయన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం పాతపట్నంలో నూతన శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో వివిధ రకాల స్కీములు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ కె వినోద్ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ జాతీయ బ్యాంక్ అని ఉద్యోగస్తులకు, రైతులకు, వ్యాపారస్తులకు అనువుగా వివిధ రకాల స్కీములు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. బ్రాంచ్ మేనేజర్ దొంతల మణికంఠ మాట్లాడుతూ పాతపట్నం పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. బాల్య వివాహాలను నిర్మూలించడంలో స్వయం సహాయ సంఘాలు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోడిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తుల ర్యాలీ బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోడిశంకర్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధకం చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్ళు, అబ్బాయి వయసు 21 ఏళ్ళు విధిగా ఉండాలని, నిర్దేశిత వయసులోపు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ఎవరు ప్రోత్సహించినా, పెళ్లి చేసినా ₹1,00,000 జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందన్నారు. బాల్య వివాహాల వల్ల మహిళ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, ఆర్థిక సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శులు లేదా పిల్లల సహాయవాణి టోల్ ఫ్రీ నెంబర్ 1098కి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మందస జీడు రైస్ మిల్లు కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షులు సి చమ్మనాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి డిమాండ్ చేశారు. మందస మండలం రైస్ మిల్ జీడి పరిశ్రమల కార్మికుల సమావేశం సారంగపురం సిఐటి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జీడు రైస్ మిల్ల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాటినా నూతన వేతన ఒప్పందం చేయలేదన్నారు. జీడీ రైస్ మిల్ యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖం వీడి వెంటనే ఒప్పందం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మందస మండల కన్వీనర్ కె కేశవరావు, డి లక్ష్మి, ధనలక్ష్మి, భారతి, బాలమ్మ, శాంతమ్మ, సిహెచ్ జానకమ్మ, బాలకృష్ణ, దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.